ఇవన్నీ బంతి అక్క, హైటా లేదంటే ఎలా నాటువా ఇవన్నీ? హైబ్రిడే. నాటు అసలు ఎక్కడ దొరకట్లేదా? ఎందుకంటే ఇప్పుడు నాటు అయితే తొందరగా, ఇది ఏంటంటే సీడ్స్ ఫామ్ అవ్వంట కదా. ఆహా ఓకే. అంటే చాలా మంది అంటున్నారు సీడ్స్ ఫామ్ అవ్వు, స్టెమ్స్ ద్వారా పెట్టుకోవాల్సిందేనని. ఇవన్నీ రోజెస్, డిఫరెంట్ రోజెస్. ఓకే. ఆహా ఇదేమో ఇప్పుడు మీరు అన్నారు కదా జెడ్ ప్లాంట్ గ్రీన్ కలర్, ఇందాక మనం చూసింది బ్లాక్ కలర్. ఇదేంటక్క ఇది నా దగ్గర కూడా ఉంది, ఇదేంటో తెలియదు. ఆహా ఏషియాటికా? ఏషియాటిక్ కాదనుకుంటున్నాను అక్క నేను. అవి ఓకే. ఇది తమలపాక ఏంటి డిఫరెంట్ గా ఉంది? ఆహా అది ఇది ఒకటేనా? దానికి వచ్చినాయి మొక్కలు వచ్చినాయి. ఆహా ఓకే. బ్లీడింగ్ హార్ట్. ఆ టబ్స్ లో కొన్ని లిల్లీస్ పెట్టారా? పెద్ద టబ్ బాగుంది. ఓకే. ఇదేమో 100s ఆఫ్ మదర్, అదేమో 1000s ఆఫ్ మదరా? అబ్బా పేర్లు మాత్రం భలే ఉన్నాయి, 100s 1000s. ఇదేమో వైట్ మందారం, చాలా హైట్ అయింది, భలే ఉందక్క వైట్ మందారం. ఓకే. మిల్లీ బాక్స్ ఇట్లాంటివి ఏమి రావా? అసలు అట్లాంటివి ఏమి రావు. ఇదేమో పింక్ మల్టీ పెటల్ కదా, నా దగ్గర కూడా ఉంది పెద్ద ప్లాంట్. ఇది చాలా మందికి ఇచ్చాను. ఆహా ఇది బ్లీడింగ్ హార్ట్ అంటే ఇదేనా? పువ్వులు కూడా బాగున్నాయి అక్క, ఇవి చాలా బాగున్నాయి. ఓకే. ఆహా కలర్ బాగుంది, ఎంత బాగుందో కలర్. ఆహా ఓకే. వైట్ కూడా ఉందా? నా దగ్గర అయితే లేదు. వీటికి సీడ్స్ అక్క లేదంటే స్టెమ్ కటింగ్? స్టెమ్ కటింగ్ బతుకుతుంది, కింద అట్లా సాప్లింగ్స్ వస్తాయి. ఆహా ఓకే. ఆహా ఎట్లాంటివి వస్తాయి అన్నమాట. ఓకే. ఆహా ఓకే. ఏమో వంగ ఈ ఇయర్ పెట్టినవేనా? ఆహా ఓకే. వీటి పేర్లు ఏంటో తెలియదు అక్క నాకు. ఇది అమ్మో ఈ ముళ్ళు చూస్తే నాకు భయం అసలు. ముందు కాక్టస్ అన్న ఇలాంటివి చూస్తే మాత్రం పువ్వు అయితే చూసి ఊరుకుంటా కానీ, బిళ్ళగన్నేరులో మనకు రొటీన్గా ఉండేవి. ఇది కృష్ణ తులసి కదా, కృష్ణ తులసి. అది నందివర్ధనం అంటారు కదా, ఇంకా బ్లూమింగ్ స్టార్ట్ అవ్వలేదా? ఓకే. మద్రాస్ కనకాంబరం అంటే అదా? ఆహా ఆరెంజ్ కలర్ ని మద్రాస్ కనకాంబరం అంటారా? మా చిన్నప్పుడు బాగా ఉండేది. సన్నజాజి ఇది మల్లి కదా. ఏం మల్లి అక్క అది? ఓకే. అది విరజాజి. ఆహా అది విరజాజి. సీతమ్మవారి జడగంటలు, వాటిలో 3 కలర్స్ 4 కలర్స్ వచ్చినాయి అక్క. బా నాకు బాగా ఇష్టమైంది కేశవర్ధిని. దీన్ని ఎలా బతికించుకోవాలో కూడా అర్థం కావట్లేదు. ముందు ఇక్కడ మందారం పెట్టారు, ఏంటక్క ఇది? అది పింక్ కలర్ అమ్మా. ఆహా ఓకే. ఆహా హైబ్రిడ్. ఇదేమో ఎల్లో హైబ్రిడ్. ఆహా ఇదేమో ఎల్లో హైబ్రిడ్ అన్నమాట. ఓకే. అది ఇంకో బడ్ ఉంది, అది రెడ్ మిక్స్డ్ కలర్. ఆహా ఇక్కడ అవును, ఇప్పుడు ఇవి బాగా వస్తున్నాయి, చాలా పెద్దగా పోస్తున్నాయి కదా. ఇవన్నీ క్రోటన్సే కదా. సాంగ్ ఆఫ్ ఇండియా. బా పేర్లు మాత్రం. పాండవబత్తి. వీళ్ళకి సీడ్స్ కూడా వస్తాయంట అక్క. ఇవి స్టెమ్ కటింగ్ లేదంటే సీడ్సా? మీరు చేస్తున్నారా దీపారాజన? చేశానమ్మా, ఒకసారి చేశాను. ఆహా ఓకే. చాలా పెద్ద ప్లాంట్ అవుతుందంట ఇది, అసలు చాలా పెద్ద ప్లాంట్ అవుతుందంట. స్నేక్ ప్లాంట్స్. ఇదేంటిది ఇది? నేనేమో ఎప్పుడు మా అమ్మమ్మ ఎప్పుడు ములక్కాయలు అంటుంది. అదే సెన్సివేరియా అంటే స్నేక్ ప్లాంట్ లోనే ఒక వెరైటీ. ఓకే. నాకు సుజాత గారు ఇచ్చారు, తీసుకొచ్చి ఇంకేం చేయలేక పెట్టాను. 2 ములక్కాయలకి 3వ ములక్కాయ వచ్చింది అనమాట. ఇది షో ప్లాంటా? ఓకే. కెలాడియం. పేర్లు కూడా కాస్మోస్. అబ్బా ఎంత బాగుంటాయో. చిన్నప్పుడు బంగాళాబంతి అనేవాళ్ళు కదా వీటిని. కాదా? ఓకే. ఇది కాశ్మీర్ బంతి. ఓకే కాశ్మీర్ బంతి అంటారు వీటిని, ఇంగ్లీష్ లో కాస్మోస్. కాస్మోస్. ఇగో చాలా హైట్ అయినాయి. నేను ఇంత హైట్ లో ఎప్పుడు చూడలేదు అక్క అసలు నేను కాస్మోస్ అనేది. ఆహా అవునా, 12 feet. బా కలర్ కూడా బాగుంది, ఎల్లో కలరు ఆరెంజ్ కలరు ఇలాంటివి ఉంటే
పాలినేషన్ బాగా అవుతుంది అంటారు కదా, చాలా హైట్ అయింది నిజంగా. ఎంత హైట్ అయింది. గిన్నెమాలతి. ఓకే, గిన్నె మాలతి అంటే వైట్ ఫ్లవర్లో వస్తుంది, చక్కగా గిన్నె షేప్లో వస్తుంది. స్టెమ్ కటింగా లేదంటే నర్సరీ నుంచి తెచ్చుకోవడమేనా? నర్సరీ నుంచే తెచ్చిందేనండి. ఓకే, బచ్చలి పడి లేచిందా? వాడతారా మీరు బచ్చలి? వాడతాను. ఓకే. కాస్మోస్ కూడా చాలా పెద్ద ప్లాంట్స్ అయ్యి కొంచెం ఇదైపోయినాయి కదా. అవును, మరి అంత హైట్ అవ్వాలంటే కష్టమే కదా. ఇదేమో రామ తులసి అంటారు, ఇదేనక్క? అవును. ఓకే, బెల్లగన్నేరులో ఈ షేడ్ బాగుంది, భలే ఉంది అసలు. ఎలా ఇన్ని కలర్స్ వస్తున్నాయి అంటే గ్రాఫ్టింగ్ చేస్తారేంటి వాళ్ళు? బంతి నాటువేనక్క, హైబ్రిడా? ఇది నాటమ్మా. ఓకే, నాటు. ఇది నాటు. ఓకే. ఓక బంతి అంటారు, అట్లాంటివి పెట్టలేదక్క మీరు? మొన్నే సీడ్స్ తెచ్చానమ్మా. ఓకే, అసలు ఎంత బాగుంది నాటు. ఇవి మీరు సీడ్స్తోనే పెట్టారా ఇవన్నీ? లేదు, మొక్కలు తెచ్చి పెట్టినాయి. ఓకే, ఎలా నర్సరీలో కొన్నారా? ఇవన్నీ ఏంటక్క? ఇది చిక్కుడు. చిక్కుడు. ఓకే, చెట్టు చిక్కుడు అంటే ఇవేనా? వచ్చాయా కాయలు? ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయా? అబ్బా బాగుందక్క, మన కనుపు చిక్కుడు లాగా ఉంది. చెట్టు చిక్కుడు అంటే ఇక బుష్ లాగా వస్తాయి అన్నమాట, బుషీగా వచ్చేస్తాయి మొత్తమును. ఇదంతా అబ్బా, ఈ బంతి మాత్రం భలే ఉంది నిజంగా. తుమ్మెదలు, చిన్ని ఏంజల్స్. అవునా, నైట్ పూట ఏంజల్స్ ఇక్కడే ఉంటారేమో. అలాగే ఉంది మొత్తం. ఈ మాత్రం బాగున్నాయి అక్క, చుట్టూ ఒక ప్లానింగ్ ప్రకారం పెట్టినట్టున్నారు. ఈ అందం కూడా బాగుంది. ఇవన్నీ రౌండ్గా పెట్టడం. ఇది నాటుదేనా, హైబ్రిడ్ మళ్ళీ? ఓకే, హైబ్రిడ్. ఇదేంటక్క ఇది భలే ఉంది, ఇది గణేషుని పువ్వులాగా ఉంది ఏంటో చూడడానికి. ఓకే, పాములు రావా ఇట్లకి? ఎలా ఎలా వచ్చింది ఈ ప్లాంట్ మీ దగ్గరికి? నేను ఎక్కడి నుంచో. ఓకే, అంటే నర్సరీస్ నుంచి కొనడం కాదా? ఇవన్నీ చెట్టు చిక్కుడు ఇక్కడ ఎక్కువ పెట్టారా? అవి లాస్ట్ ఇయర్ సీడ్స్ పడి మొలిసి. ఓకే, లాస్ట్ ఇయర్ సీడ్స్. లెమన్ గ్రాస్ కదా, లెమన్ గ్రాస్ వాడతారా? లెమన్ గ్రాస్ మీరు? వాడతానమ్మా. ఓకే, అక్కడ మధ్యలో మందారం పెట్టారు, ఏం మందారం అది? పీచ్ కలర్ ముద్దు మందారం. ఓకే, సీడ్స్ పడి ఇలా వచ్చేసినాయంటే లేదంటే కింద చాలా వరకు మీది బుసక నేలక్క, అందువల్ల తొందరగా బతికేస్తుంది. అది చూసి నేను మెక్సికన్ కొరియాండర్ ఏమనుకున్నాను. నేను ఇంకా మెక్సికన్ కొరియాండర్ కూడా అలాగే ఉంటుంది అక్క. ఆ మధ్యలో కూడా కృష్ణుడే కదా, ఆ బొమ్మ బాగుంది. మధ్యలో సెంటర్లో పెట్టారు. ఇదేదో అంటారు కదక్క, ఇది ఈ ప్లాంట్ ఏంటిది? ఓకే, అది ఇందాక మనం చూసింది నందివర్ధనం, ఇది గరుడవర్ధనం. చాలా హైట్ అయింది. బ్లూమింగ్ ఆగిందా? ఎప్పుడు దీని బ్లూమింగ్ ఎప్పుడక్క? ఇది ఇప్పుడు చిగురు వచ్చినమ్మటనే వచ్చేస్తాయి. ఓకే, ఇదిగో చిల్లీస్, ఇది కూడా పడి మొలిసింది. ఓకే. పెద్దగా ఉన్నాయి కదా చిల్లీస్ అవి. సీడ్స్ పడి ఇక మీరు సీడ్స్ అనేది సెపరేట్గా పెట్టాల్సిన పని లేదు. కొన్ని రణపాల. ఓకే, ఇది డిఫరెంట్గా ఉంది. తోటకూర అక్క ఇది. ఓకే, తోటకూర కూడా. అవన్నీ చెట్టు చిక్కుడు మీరు పెట్టకుండానే వచ్చేసినాయి అనమాట. పడి మొలిచినవి చక్కగా సర్ప్రైజ్ ఇస్తాయి అక్క, మనకి సరిపోతాయి. జాగ్రత్తగా పెంచుతాయి. ఏ అయితే పెంచుతామో అవి మాత్రం. ఇవి రోహియో. ఓకే, వైట్ వాటర్, అదే వైట్ లిల్లీ. వైట్ లిల్లీ ఇది సింగిల్ పెటలు. ఇదేమో ముద్ద. ఓకే, ఎల్లో పింక్. రెయినీ సీజన్ లో కాకుండా. ఓకే, ఇవన్నీ రెయిన్ లిల్లీస్. ఇదేదో కాశీరత్నం లాగా ఉంది. ఓకే, కలర్ ఏంటక్క కాశీరత్నంలో? ఓకే, పింక్. ఇక్కడ కూడా ఉన్నాయా? బాగుంది. ఇప్పుడు స్టార్ట్ అయింది కదా లిల్లీ. అబ్బాయి ఎంత బాగుందో. చూస్తుంటే మాత్రం కొబ్బరి చెట్లు లాగా అనిపిస్తాయి అక్క, ఈ మాత్రం కదా. ఓకే, ఏంటి పేరేంటి? డ్రెస్సీనా ప్లాంట్. ఓకే, డ్రెస్సీనాలో కొంచెం ఇది లీఫ్ అనేది పెద్దగా ఉంది. బాగుంది కలరు, చక్కగా చెట్ల మధ్య దాక్కుంది. అసలు వీటిని ఏమంటారు? నేను మొన్న నర్సరీలో చూశాను. ఓకే, అరేకా ఫామ్. ఓకే, గార్లిక్ వైన్. అచ్చం మనం అవును కదా, చాలా పెద్ద క్రీపర్ అవుతుంది.
అందరూ ఇప్పుడు బాగా పెడుతున్నారు కదా. ఇగో చిన్న చిన్నవి స్టార్ట్ అయినాయి కూడా బడ్స్ బ్లూమింగ్ రెడీ. ఇప్పుడేనాక స్టార్టింగ్. ఇది ఎలా తీసుకొచ్చి నర్సరీలో కొన్నారా మీరు ఇది? ఓకే, ప్లాంట్ ఎంత కష్టపడింది అది? సేమ్ మనకి వెల్లుల్లి వాసనే వస్తుంది. ఓకే, క్యాబేజ్ క్యాలీఫ్లవర్. ఇప్పుడు అందరూ ఇన్ని రకాలు పెట్టాలంటే బావోయ్ అనిపిస్తుంది నిజంగా అసలు. ఓకే, సింగోనియంలో ఇది ఒక. ఇంకా వాటిలో చామంతి అయిపోయి దాలియా, ఇవన్నీ దాలియా. ఆహా, ఓకే, ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్ కదా. అబ్బా కలర్స్ బాగున్నాయి అక్క. 1 2 3 4 5 6 7 ఉన్నాయి. ఓకే, ఇదా ఎగ్లోనిమా? ఓకే, ఇవన్నీ. ఇది సరస్వతి కాదా? ఆహా, ఇదేంటక్క ఇది? చైనీస్ మనీ ప్లాంటా? దీంట్లోనే కాయిన్ ప్లాంట్ కూడా ఉందన్నమాట. కాయిన్ ప్లాంట్ అన్నా అదే. ఓకే, దాని పేరు చైనీస్ మనీ ప్లాంట్. ఓకే, కాయిన్ ప్లాంట్ అన్నా చైనీస్ మనీ ప్లాంట్ అన్నా ఒకటే. అయితే కెలాతియా బాగున్నాయి. ముందు పార్ట్స్ బాగున్నాయి. పార్ట్స్ ని మనం సెలెక్ట్ చేసుకోవడంలో కూడా బెస్ట్. ఇదేం మందారం అక్క ఇది? ఇది రెడ్ హైబ్రిడ్ మందారం. అమ్మ దగ్గర స్టెమ్ తెచ్చి పెట్టాను. ఓకే, చాలా పెద్ద సైజు, మంచి రెడ్. ఓకే, మల్టీ పెట్లా సింగిల్ పెట్లా? సింగిల్ పెట్లే. ఓకే, సింగిల్ పెట్లే. మందారంలో మీకు నచ్చిన కలర్స్ అన్ని పెట్టేశారు. నేను ఇదేంటి అక్క ఇది ప్లాంట్? ఇది ఓకే, ఇది చూడడానికి రబ్బర్ ప్లాంట్ లాగా ఉంది. ఓకే, వెరిగేటెడ్ ప్లాంట్. ఓకే, ఇక అలా ఉంచేస్తే సరిపోతుందా లేదా ప్లాంటింగ్ చేసుకోవాలా? ఓకే, ప్లాంటింగ్ చేసుకోవాలి లేదా గ్రౌండ్ లో పెట్టేస్తారా? గ్రౌండ్ లో పెడితే అలానే అవుతుంది. ఓకే, ఇది కూడా వెరిగేటెడ్ లాగా ఉంది కదా.